అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. ఆ గణనాథుని ఆశీస్సులైతే అందరికీ కూడా ఉండి చల్లగా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను కూడా మా ఇంట్లో అయితే ఈ బొజ్జగన పైన అయితే పసుపుతో ఇలా చేసుకున్నాననమాట. సో ఆ పార్వతీ మాత చేతుల మీదుగా స్వామివారు అయితే సున్నుపిండి అలాగే పసుపులోంచి జన్మించారు కాబట్టి నేను కూడా సున్నుపిండి పసుపుతోనే చేస్తున్నాను. సో ఏ పని చేస్తున్నా కూడా ముందుగా అయితే మనం విఘ్నేశ్వరుడికే పూజిస్తాము. ఎందుకంటే ఏ విఘ్నాలు వికటాలు లేకుండా అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా జరగాలని నేను కూడా ఇలాగా స్వామివారిని చేసేటప్పుడు కూడా స్వామివారిని వేడుకున్నాను. చక్కగా రావాలి అందంగా బొమ్మ అని చెప్పేసి ఏ విఘ్నాలు వికటాలు లేకుండా చక్కగా వచ్చింది. ఇప్పుడైతే ఫస్ట్ సున్నుపిండి నుంచి స్వామివారు జన్మించారు కాబట్టి నేను సున్నుపిండి పసుపు తీసుకొని ఒక బౌల్లో వాటర్ వేసుకొని చక్కగా కలుపుకున్నాను అనమాట. తర్వాత అయితే ఒక అరిటాకు తీసుకొని ఒక ప్లేట్ మీద అలా పెట్టుకొని స్వామివారికి అయితే ఫస్ట్ ఆసనం లాగా రౌండ్గా ఒకటి చేశాను. దాని తర్వాత అయితే స్వామివారికి ఉదరం పొట్ట ఉంటుంది కదా, పెద్దగా బొజ్జు గణపయ్య కాబట్టి బొజ్జు పెట్టి దాని తర్వాత చుట్టూ ఇట్లాగైతే కాళ్ళు పెట్టాను అనమాట. కాళ్ళు రెండు పాదాలు పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ పైన ఛాతీ అలాగే చేతులు ఇంకా మొహం కూడా పెట్టుకున్న తర్వాత స్వామివారి తొండం కూడా పెట్టాను. దాని తర్వాత చిట్టిగా చెవులు అయితే పెద్దగా ఉంటాయి కాబట్టి కొంచెం పెద్దగా చేసి మళ్ళీ అవి రైట్లో ఇలాగా లెఫ్ట్లో ఇలా కొంచెం షేప్ లాగా పెట్టాను అనమాట. తర్వాత ఎడం చేతిలో స్వామివారు లడ్డూలు పట్టుకొని ఉంటారు కదా, చక్కగా వేలం పాటలు ఇవంతా కోలాహలంగా ఉంటుంది. ఏ వీధి చూసినా ఆ గణనాథుడి పాటలతో మొత్తం మారుమోగిపోతుంది అనమాట. డెకరేషన్స్ అవన్నీ ఎంత బాగున్నాయో, ఎన్ని రూపాలతో ఉన్నా కూడా అందరిలో ఎన్ని రకరకాలుగా చేస్తున్నారన్నమాట. ఒక్కొక్క దగ్గర ఏమో చీరలతో వస్త్రాలతో ఇంకా ఏమో దేవుడి ప్రతిమలతో చాలా బాగా చేస్తున్నారన్నమాట. ఎంత బాగుందో కదా. మొత్తం వీధి వాడవాడ మొత్తం గణనాథుడి పూజలు జరుగుతున్నాయి. మళ్ళీ ఏమో కళ్ళకేమో ఇట్లాగా లోపలికి ఇట్లా కళ్ళు ఇట్లా జస్ట్ ప్రెస్ చేసి ఇంట్లో చక్కగా మిరియాలు ఉంటాయి కదా, ఆ మిరియాలతోనే 2 కళ్ళలాగా పెట్టాను అనమాట. దాని తర్వాత ఏమో పైన కిరీటము ఇదంతా కూడా జస్ట్ అలాగ షేప్తో చేసేసుకున్నాను నేనే. మళ్ళీ ఒక సన్న స్టిక్ తీసుకొని ఇట్లా నామాలా పెట్టుకుంటున్నాను. దాని తర్వాత బొట్టు కూడా పెట్టుకున్నాను అనమాట. రెడ్ కలర్ బొట్టు తీసుకొని దాంతోనే బొట్టు పెట్టుకున్నాను అనమాట. ఇంకా చెవులకి కిరీటంకి కూడా ఇట్లాగా చిన్న స్టిక్తోనే ఇట్లా డిజైన్ లాగా పెట్టుకున్నాను. చిన్నవి చూడండి ఎంత బాగున్నాయో కదా. దాని తర్వాత బొట్టేమో నా దగ్గర రెడ్ కలర్దే ఉందండి, వైట్ కలర్ బొట్టు లేదు. అందుకే స్వామివారికి నేను రెడ్ కలర్ బొట్టు ఒక్కటే పెట్టాను అనమాట. నామాలు పెట్టడానికి వైట్ కలర్ బొట్టు చూశాను కానీ లేదు. ఇది చేస్తున్నంతసేపు కూడా దక్షిణ పక్కనే కూర్చొని అలా చూస్తూనే ఉందనమాట. ఒక్కొక్కటి చాలా బాగుంది మమ్మీ, చాలా బాగుంది మమ్మీ, ఇదంతా ఇది ఆ ఇంట్లోనే ఉంచేసుకుందాము అన్నట్ట, నిమజ్జనం అస్సలు చేయొద్దట. ఫైనల్గా అయితే ఇలా వచ్చిందండి బొమ్మ. చాలా బాగా నిండుగా ఉంది కదా. మీకు కూడా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా